మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆర్టిస్ట్ గా మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? 4th క్లాస్ అప్పటి నుంచి ఏదో స్కూల్లో నాటకాలు వేయడం దగ్గర నుంచి నా కెరీర్ మొదలైంది. మా అమ్మగారు చెప్తూ ఉండేవారు అనమాట, పాటలు నాటకాలు ఈ రెండుతోటి పాటు స్టడీస్ చేశాను. స్టడీస్ తో పాటు ఈ రెండు కాదండి, ఆ రెండు ఉన్నందుకు ఈ చదువుకుంటూ వెళ్ళాను. ఒకవైపు గవర్నమెంట్ ఎంప్లాయీగా అంబేద్కర్ యూనివర్సిటీలో పనిచేస్తూ న్యూస్ రీడర్ గా, అందులోను దూరదర్శన్ సీరియల్స్ లో యాక్ట్ చేయడం, సినిమాల్లో యాక్ట్ చేయడం, డబ్బింగ్స్ చెప్పడం, ఎలా ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటారు? మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఫ్యామిలీ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు ఒక మనిషి ఏదైనా చేయగలరు. డాడ్ గురించి ఎంత తెలుసుకున్నామో మీరు కూడా అలాగే ఉన్నారు. చాలా చిన్న ఏజ్ అయినా కానీ మీరు అచీవ్ చేసింది చాలా ఎక్కువ. మీ గురించి మీ మాటల్లోనే తెలుసుకోవాలని ఉంది. డాడీ గాడ్ ఫాదర్ లేరు కానీ అండ్ ఫర్ మీ ఈజ్ అ గాడ్ ఫాదర్ డెఫినెట్లీ. ఆయన వర్డ్స్ అన్ని చూసారు. సో బట్ మమ్మల్ని మాత్రం గైడ్ చేస్తూనే ఉన్నారు టువర్డ్స్ ఆర్ట్. మాస్టర్స్ చేసి కూడా కూచిపూడి అంటేనే ఎక్కువ ఇష్టమా మీకు? అంతే అండి, ఇందులోనే ఇంకా ఇంకేముందో ఇంకా నేర్చుకోవాలనిపించింది. మీకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేది, సంతృప్తినిచ్చే క్యారెక్టర్ ఏంటి? అంటే ఇందులో ఎప్పటికప్పుడే ప్రతి క్యారెక్టర్ కూడా ఛాలెంజ్ అండి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల రిలీజ్ అయి హిట్ కొట్టిన కోర్టు మూవీ మీరందరూ చూసే ఉంటారు. అందులో జడ్జి గా యాక్ట్ చేసిన సీనియర్ యాక్టర్ శ్రీనివాస్ భోగిరెడ్డి గారిని మాత్రం ఎవ్వరూ ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రస్తుతం ఆయన నాతో పాటు మా స్టూడియోలో ఉన్నారు. ఈ రోజు శ్రీనివాస్ గారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకోవాలి. ఆయన ఒక యాక్టర్ మాత్రమే కాదు, డబ్బింగ్ ఆర్టిస్ట్, మ్యూజిక్ కంపోజర్, ప్రొడ్యూసర్ కూడా. అనేక సినిమాల్లో, సీరియల్స్ లో ఆయన్ని మనం చూసాం. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన వాయిస్ ని అనేక క్యారెక్టర్లలో మనం వింటూనే ఉన్నాం. ప్రస్తుతం శ్రీనివాస్ గారితో పాటు ఆయన ముద్దుల తనయ అయిన శ్రవ్య మానస కూడా మనతో పాటు ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారు. శ్రవ్య మానస కూడా మల్టీ టాలెంటెడ్ విమెన్. ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అంటారు కదా, అలాగా తండ్రి నుంచి అనేక టాలెంట్స్ ని పుణికి పుచ్చుకున్న శ్రవ్య మానస కూచిపూడి డాన్సర్, కొరియోగ్రాఫర్, డబ్బింగ్ ఆర్టిస్ట్. వీరిద్దరితో మాట్లాడి ఈ రోజు అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. భలే బాగుంది మీ ఇద్దరి గురించి తెలుసుకుంటుంటే, వింటుంటే, మీ ఇద్దరితో మాట్లాడుతుంటే. శ్రీనివాస్ గారు, ముందుగా మీరు చెప్పండి, ఒక ఆర్టిస్ట్ గా మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే చిన్నప్పటి నుంచి, అంటే వెన్ ఐ వాజ్ ఇన్ 4th క్లాస్ అప్పటి నుంచి ఏదో స్కూల్లో నాటకాలు వేయడం దగ్గర నుంచి నా కెరీర్ మొదలైందండి. మా అమ్మగారు చెప్తూ ఉండేవారు అనమాట. సో పాటలు నాటకాలు ఈ రెండుతోటి పాటు స్టడీస్ చేశాను. స్టడీస్ తో పాటు ఈ రెండు కాదండి, ఆ రెండు ఉన్నందుకు ఈ చదువుకుంటూ వెళ్ళాను. అవి ఈ రోజు వరకు నన్ను అలా తీసుకొచ్చాయి. సో ఆ ఇంట్రెస్ట్ అలా ఉండటం వల్ల స్కూల్ డేస్ లో నంబర్ ఆఫ్ టీచర్స్ ఎంకరేజ్ చేయటం, నాటకాలు నంబర్ ఆఫ్ ప్లేసెస్ లో వేయటం, అలా ఏదో పెరిగాను. 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, ఇంటర్లో వేస్తూనే ఉన్నాను, డిగ్రీలో చేస్తూనే ఉన్నాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ యూనివర్సిటీలో కూడా మళ్ళీ నాటకాలే. ఇవన్నీ వేయటంతో యాక్టర్ అవ్వాలనే ఇది బాగా బలంగా నాటుకుపోయింది. సో ఆ కోరికే నన్ను ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చింది మీ అందరు ప్రేక్షకుల ముందు. శ్రీనివాస్ భోగిరెడ్డి అంటే ఓకే, ఈజ్ అన్ యాక్టర్, గుడ్ యాక్టర్. అది డిపెండ్స్ అపాన్ దేర్ ఇంటెన్షన్స్. నేను గుడా బ్యాడ్ అనేది మీ అందరికీ తెలుసు. బట్ అలా మీ అందరి సపోర్ట్ తోటి, మీ అందరి లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి ఇంతవరకు అలా చేసుకుంటూ వస్తూ ఉన్నాను. ఆ కోరిక బలంగా ఉంది, ఇంకా ముందుకు వెళ్తాననే నమ్మకం ఉంది. ఒకవైపు గవర్నమెంట్ ఎంప్లాయీగా అంబేద్కర్ యూనివర్సిటీలో పనిచేస్తూ, ఇంకొక వైపు సింగర్ గా, న్యూస్ రీడర్ గా, అందులోను దూరదర్శన్ సీరియల్స్ లో యాక్ట్ చేయడం, సినిమాల్లో యాక్ట్ చేయడం, డబ్బింగ్స్ చెప్పడం, ఎలా ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటారు? అంతా దేవుడి దయ అంటానండి నేను. దీనన్నిటికీ కారణం మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఫ్యామిలీ కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు ఒక మనిషి ఏదైనా చేయగలరు, వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫిమేల్. సో ఇంట్లో సపోర్ట్, మా వైఫ్ సపోర్ట్, మా చిల్డ్రన్ సపోర్ట్. నాకు ఇప్పుడు సపోజ్ ఒక కామన్ ఫాదర్గా వీళ్ళకి స్కూల్ డేస్ కానీ, కాలేజ్ డేస్లో కానీ వాళ్ళకి ఏదైనా కాసేపు ఏదైనా వాళ్ళకి ఏదైనా హోంవర్క్ చేశారా లేదా చూసే టైం కూడా నేను ఎప్పుడు స్పెండ్ చేయలేదు. సో ప్రోగ్రెస్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు మాత్రం ఏదో వచ్చాయో వెరీ గుడ్, బాగా వచ్చింది మన సైన్ చేయడం తప్ప వాళ్ళకి ఎప్పుడు నేను వెన్నంటి ఉన్నది లేదు. కానీ వాళ్ళ మదర్ మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కేర్ చేసుకుని వీళ్ళని ప్రతి మూమెంట్లోనూ తను అబ్జర్వ్ చేస్తూ ఉండేది. అలా సపోర్ట్ చేయడం వల్ల నేను ఇంత ఫ్రీ బర్డ్గా ఇన్ని సింగర్ని అయ్యాను, యాక్టర్ని అయ్యాను, ప్రొడ్యూసర్ని అయ్యాను. సమ్ టైమ్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాట పాడించే అదృష్టం కూడా నాకు కలిగింది. నారాయణ రెడ్డి గారితో ఓ పాట రాయించుకున్నాను. మోస్ట్ పాపులర్ అండ్ సీనియర్ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి గారు, వారు మోర్ దాన్ 98-99 మూవీస్ చేశారు. వారి డైరెక్షన్లో నా పాట కంపోజ్ చేసేంత అదృష్టం నాకు కలిగిందంటే అదేదో పూర్వజన్మ సుకృతం అండి. నా తల్లిదండ్రులు వాళ్ళు చేసుకున్న పుణ్యం అయితేనేమి, వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అయితేనేమి, ఇవాళ అది నాకు రావడం, నా తద్వారా మా పిల్లలందరూ కూడా అదే రావడం అంటే అదృష్టం అంటాను నేను. అంతే.
ఏదో మాయే నడిపిస్తుంది. వితౌట్ బ్యాక్గ్రౌండ్ కొన్ని మనం చేయలేమండి. యాక్చువల్లీ మాకెవరు లేరు. యాక్చువల్లీ మాకు మేముగానే పాడాం, మేముగానే నాటకం చేసాం, మేముగానే న్యూస్ చదివాం. ఇలా అన్ని ప్రతి యాక్టివిటీ మాకు మేముగానే వెళ్ళి అందులో కాస్త డెప్త్కి వెళ్ళి హౌ బెస్ట్ వీ కెన్ అనే దాని మీద ఫోకస్ పెట్టాం. దట్ ఇస్ ద గ్రేస్ అనమాట. అదే మా అదృష్టం. లేరు. Yes. మీరు Yes. నమ్ముకున్నారు, మీ Yes. టాలెంట్ ని మీరు నమ్ముకున్నారు. ఎస్ అలాగే కళామ తల్లి కూడా మిమ్మల్ని అలా నిలబెట్టింది. ఆవిడ బ్లెస్సింగ్ అండి. అదర్వైజ్ మాకు ఆ అవకాశాలు లేవనుకుంటాం. ద్రవ్యమానస మీ గురించి చెప్పండి. ఎందుకంటే డాడ్ గురించి ఎంత తెలుసుకున్నామో మీరు కూడా అలాగే ఉన్నారు. చాలా చిన్న ఏజ్ అయినా గానీ మీరు అచీవ్ చేసింది చాలా ఎక్కువ. మీ గురించి మీ మాటల్లోనే తెలుసుకోవాలని ఉంది. డాడీ గాడ్ ఫాదర్ లేరు కానీ అండ్ ఫర్ మీ ఈజ్ అ గాడ్ ఫాదర్ డెఫినెట్లీ. ఆయన హర్డల్స్ అన్ని చూసారు. సో బట్ మమ్మల్ని మాత్రం గైడ్ చేస్తూనే ఉన్నారు టువర్డ్స్ ఆర్ట్. అంటే జనరలీ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ని చూస్తూ ఉంటాం ఈవెన్ ఇండస్ట్రీలో కూడా. ఇన్ని కష్టాలు ఉంటాయి కదా ఆర్ట్లో అని వాళ్ళందరినీ అవుట్ ఆఫ్ కంట్రీ పంపించి హైయర్ స్టడీసా, డిఫరెంట్ కెరియర్సా, అలా కాకుండా ఎన్ని హర్డల్స్ ఉన్నా ఇందులో ఉన్న సాటిస్ఫాక్షన్, ఆర్ట్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఎందులోనూ ఉండదు అన్న దాంతో ఈవెన్ మై తమ్ముడు కూడా హీస్ ట్రైన్డ్ ఇన్ కర్ణాటిక్ వోకల్, అలాగే హిందుస్థానీ వోకల్. అండ్ నేను ఐఎమ్ ఇంటూ డాన్స్. సో అదే కెరియర్గా కూడా తీసుకున్నాను. ఇంజనీరింగ్ అన్నీ చేశాను కానీ బట్ ఇది ఎప్పుడైతే కెరియర్గా తీసుకోవాలనుకున్నప్పుడు బోత్ పేరెంట్స్ మమ్ అండ్ డాడ్ ఇద్దరు సపోర్ట్ చేయడంతో టుడే ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ బీయింగ్ అన్ ఆర్టిస్ట్. బీటెక్ చేశారు కదా, అవునండి. మాస్టర్స్ చేసి కూడా కూచిపూడి అంటేనే ఎక్కువ ఇష్టమా మీకు? అంతే అండి. అంటే నేను అదే చెప్తున్నాను, బీటెక్ ఎంటెక్ ఇష్టపడి చదివాను కానీ ఒక సాటిస్ఫాక్షన్ అంటారు కదా, ఇష్టం వేరు ఇది వేరు అని. సో ఇందులోనే ఇంకా ఇంకేముందో ఇంకా నేర్చుకోవాలనిపించింది. అంటే వృత్తి వేరు ప్రవృత్తి వేరు అంటారు కదా, అవునండి. అలా మనసుకి నచ్చింది అనమాట. అంతే అంతే మనం చదువు లాగా సర్టిఫికేట్ అలా కరెక్ట్, అదొక మైండ్ సెట్. కానీ ఇది మేబీ మన కోసం, నా కోసం. సార్ మీరు చెప్పండి, మీరు ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు, సీరియల్స్ లో యాక్ట్ చేశారు. మీకు ఎప్పటికీ కూడా గుర్తుండిపోయేది, సంతృప్తినిచ్చే క్యారెక్టర్ ఏంటి? అంటే ఇందులో ఎప్పటికప్పుడే ప్రతి క్యారెక్టర్ కూడా ఛాలెంజ్ అండి. ప్రతి సినిమా కూడా ఛాలెంజే. అది ప్రేక్షకులు తీసుకునే తీరుని బట్టి ఆ క్యారెక్టర్ ఓకే నేను ఇలా చేయగలిగాను అన్నమాట. డైరెక్టర్ గారు వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్, ఆయన ఏదైతే చేయాలనుకున్నా కావాలనుకున్నారో అది నేను ఇవ్వగలిగాను అనమాట. దాన్ని ప్రేక్షకులు అంత దగ్గరగా తీసుకోగలిగారు అనమాట. అని ప్రతి క్యారెక్టర్ నాకు ఇష్టమే. ఇప్పుడు నవ్వేడేస్ చెప్పుకోవాలనుకుంటే కోర్ట్ సినిమా, అందులో ప్రతి వాళ్ళు చెప్తారండి. అంటే మామూలుగా కాన్సెప్ట్ ఈజ్ సో గుడ్ మూవీ. సో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో రామ్ జగదీష్, వాళ్ళ డైనమిక్ టీం ఉంది ఆయనకి. సో వాళ్ళు చెప్తున్నప్పుడు చేస్తున్నప్పుడు చాలా చిన్న పిల్లలు చిన్న సినిమా ఇది అనుకున్నాను యాక్చువల్లీ నేను. అంటే చిన్న పెద్ద అంటే వాళ్ళకి ఇంకా ఎలాంటిది ఒక స్టార్టింగ్ ప్రొడక్షన్ ఇదే కదండి వాళ్ళకి. సో కాబట్టి అంత సీరియస్గా నేను తీసుకోలేదు. బట్ నేను చేస్తున్న ప్రతిదీ ఆయన వచ్చి ప్రతి మూమెంట్ చెప్తున్నప్పుడు నేను ఏదైతే చేశానో సో ఎప్పుడు కూడా వన్ మోర్ చెప్పలేదు నాకు ఆయన. సో సార్ మళ్ళీ చేద్దాం శ్రీనివాస్ గారు అని చెప్పలేదు. సార్ ఇలా ఉంటే చాలని ఎప్పుడైతే ఫస్ట్ డే చెప్పారో మోర్ దాన్ 10 days షూట్ చేసాం. సో అవన్నీ అలా చేయగలిగానంటే డైరెక్టర్ గారు చెప్పినట్టుగా నేను చేయగలిగాను అంటే అది నా అదృష్టం అనమాట. అలాగా వినాయకుడు వాజ్ మై ఫస్ట్ మూవీ. సాయి కిరణ్ రెడ్డి గారు డైరెక్టర్, ఆయన నన్ను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు బిగ్ స్క్రీన్కి. సో ఆ లోపుగా సీరియల్ చేస్తూ ఉన్నాను, న్యూస్ రీడర్గా ఉన్నాను. సో ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా వర్క్ చేశాను. ఇవన్నీ క్యాజువల్సే ఎక్సెప్ట్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ యూనివర్సిటీ అని ఉండేది. 92లో జాయిన్ అయ్యానండి నేను. తర్వాత ఆ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీగా పేరు మార్చారు దాన్ని. సో అందులో కూడా ఆడియో విజువల్ డిపార్ట్మెంట్. తెల్లవాళ్ళు వేస్తే ఇప్పుడు మా ఇంట్లో మైకులు మేకప్లు, ఆడియో అన్నా ఉంటుంది లేకపోతే వీడియో పెర్ఫార్మెన్సెస్ అన్నా ఉంటాయి. అంటే మేకప్ వేసుకోవడం. సో యాక్టింగ్ లైక్ లెక్చరర్ యూనివర్సిటీలో వీడియో అండ్ ఆడియో లెసన్స్ చెప్పేవాడిని. ఇప్పుడు ప్రొఫెసర్స్ కన్సర్న్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పే లెసన్స్ అన్ని వీడియో ఆడియో రూపంలో చెప్తూ ఉండాలి. దట్ విల్ బి బ్రాడ్కాస్ట్ అండ్ టెలికాస్ట్ త్రూ రేడియో అండ్ దూరదర్శన్. అలా ఇదే అవ్వడం. మళ్ళీ డబ్బింగ్స్, వాయిస్ బాగుంటుంది శ్రీనివాస్ మీరు ఎందుకు ట్రై చేయకూడదు అంటే 92లో డబ్బింగ్కి వెళ్ళాను. నా ఫస్ట్ సినిమా రక్షణ చెప్పాను. సో అది మొదలుకొని ఇవాళ సినిమా దాకా మోర్ దాన్ 1000 చెప్పుంటాను మూవీస్. సో అలా వాయిస్ కూడా మనకు ఉండటం, అది కూడా గోదావరి జిల్లాలో అవ్వటం, కొంచెం స్లాంగ్ కూడా బాగా అడ్వాంటేజ్ తీసుకోవడం, ఆ స్లాంగ్కి సంబంధించి రాజావారి రాణి వారి సినిమా రావటం, అది సరిగ్గా యాప్ట్ అనమాట. మరి ఏదైతే ఇంట్లో మాట్లాడుకుంటాం అలా సినిమా చేస్తాను. దానికి కూడా మంచి నేమ్ అండ్ ఫేమ్. అలాగే భవ్య క్రియేషన్స్ వాళ్ళది ఓపిట్ట కదా, అలా చెప్పుకుంటూ పోతే ఒక 60-70 మూవీస్ చేస్తాను. ఒక 20+ ఉన్నాయి. అందులో రాజాసాబ్ ద గ్రేట్ ప్రభాస్ సార్ది రాజాసాబ్ మూవీ కూడా ఉంది. మారుతి గారి పుణ్యమాని అందులో నేను కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాను. అఫ్ కోర్స్ ఇంకా డబ్బింగ్ అది కావాల్సింది ఉంది. సినిమా చూసాక నేను ఉన్నానా లేనో కూడా తెలియదు. సో అంతవరకు వెయిట్ చేస్తాను, ఈగర్లీ వెయిటింగ్ అండి. అదండి నా పిచ్చి ఈ ఇందులో ఈ యాక్టివిటీస్ లో ఉన్న దానికి. మీలాంటి సీనియర్ యాక్టర్ ఖచ్చితంగా ఉంటారు.
రాజా సాబ్ ప్రభాస్ తో మంచి కాంబో కూడా. యా అయితే మేము ఇక్కడ ఎప్పటికీ మీకు మైల్ స్టోన్ గా నిలిచిపోయేది కోర్టు మూవీని చెప్పుకోవచ్చేమో. Yes. ఎందుకు అంటే ఈ రోజుల్లో పిల్లల్ని తీసుకొని సినిమాకి వెళ్ళాలన్నా, ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలన్నా చాలా భయపడాల్సి వస్తుంది. అలాంటిది నేను, మా హస్బెండ్, మా ఇద్దరు పిల్లల్ని తీసుకొని కోర్టు మూవీకి వెళ్ళాం. సో నైస్, గర్వంగా చెప్పొచ్చండి ఈ Yes, సినిమా. అందుకే. మీరు అన్నట్టు వాట్ యూ సెడ్, సో ఫార్ నేను చేసిన కెరియర్ లో ఏవైతే మోర్ దాన్ 70 మూవీస్ ఉన్నాయో, సో దాంట్లో కోర్ట్ ఈస్ ద బెస్ట్ వన్ యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్. సో అందులో కంటెంట్ ఉంది. మా ఊర్లో కూడా స్క్రీన్ చేశానండి దీన్ని నేను. మా ఊర్లో థియేటర్ ఒక షో మొత్తం మాది రెంట్ ప్లేస్ వడలి అనమాట అండి, విలేజ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. నా పుట్టి పెరిగిందంటే అదే ఊరమాట. అదే థియేటర్లో సినిమాలు చూసామండి చిన్నప్పటి నుంచి. అనుకునేవాడు అనమాట, ఇలా ఎప్పుడవుతాను నేను శోభన్ బాబు గారి లాగా, ఎప్పుడవుతాను కృష్ణ గారి లాగా, నేను అవ్వాలి, నేను నాతో పాటు మా ఊరు అందరికీ నీ సినిమా చూపించాలి అనుకునేవాడిని. సో బై ది గ్రేస్ ఆఫ్ గాడ్, నా తల్లిదండ్రుల పుణ్యం, సో అక్కడ థియేటర్ బుక్ చేసా, మా ఊరు వాళ్ళందరితోటి నీ సినిమా చూశానండి. దట్ ఈస్ కోర్ట్. మొత్తానికి మీ కళ నెరవేరింది. నెరవేరింది. Yes, కోర్టు yes. సినిమాతో ఇక కోర్ట్ ఎప్పుడు ఫర్ ఎవర్ ది బెస్ట్ మూవీ ఏదన్నా ఉంది నా కెరీర్ అంటే కోర్ట్ అని చెప్తాను. మేము కూడా అందరం అలా వెళ్ళిపోయి మీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే ఒకటి ఇప్పుడు డాడీ చెప్పారు కదండి, విలేజ్ లో అక్కడే పెరిగి వాళ్ళందరితో మేము వెళ్ళాం, మేము ఎక్స్పీరియన్స్ చేసాం. అంటే విలేజెస్ లో ఉన్న ఆ ఆప్యాయత ఇస్ డిఫరెంట్ ఒకటి. అండ్ డాడీకి వచ్చిన సాటిస్ఫాక్షన్ ఐ థింక్ ఇంకో 100 సంవత్సరాలు ఈజీగా బతికేస్తారు. అంటే అంత హ్యూమన్ సెన్సిటివిటీ ఈజ్ అ లిటిల్ మిస్సింగ్ కొంచెం మా జనరేషన్ కి. నా జనరేషన్ అన్నో మేబీ ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ ఏమో, మేము ఇంకా ఆర్టిస్ట్ అంటేనే ఫస్ట్ వీఆర్ కొంచెం హ్యూమన్ సెన్సిటివ్. దట్ ఈస్ సంథింగ్ బ్యూటిఫుల్ అబౌట్ బీయింగ్ అన్ ఆర్టిస్ట్. ఈ మధ్య కాలంలో అది లేదు. బట్ అక్కడికి వెళ్ళినప్పుడు వడలి ఎప్పుడైతే స్పెషల్ స్క్రీన్ కోర్ట్ సినిమా చూసామో, వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్. అంటే కోర్ట్ అనగానే మనకి ఆ కోర్ట్ గుర్తొచ్చేస్తుంది, అందులో జడ్జి గుర్తొచ్చేస్తారు, అంత మంచి రోల్ వచ్చింది. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్. మోర్ దాన్ అంటే డాడీ చాలా బాగా యాక్షన్ చేశారు దానికంటే, చిన్నప్పుడు చూస్తూ పెరిగాం కాబట్టి మాకు మేబీ ఇట్ ఈస్, మేము యూస్ టు దానికి. కానీ అంత మంచి సినిమాలో ఉండడం అంటే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దట్ మూవీ. చాలా బ్రిలియంట్ మూవీ అది. అండ్ నేను చెప్పాను అలా విలేజ్కి వెళ్ళినప్పుడు అయితే మేము కూడా వీ ఎక్స్పీరియన్స్, అంటే మేబీ వీ హ్యావ్ టు విలేజ్ నుండి వచ్చేసాం సిటీకి. అప్పట్లో డాడీ వాళ్ళు కెరియర్ కోసం వచ్చారు ఇదంతా. కానీ వీలున్నప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడ నుండి వచ్చే ఎనర్జీ ఈజ్ డిఫరెంట్. ఎందుకని ఊరికే విలేజ్ విలేజ్ అంటూ ఉండేవారో డాడీ అని అప్పుడు అర్థమైంది. మన ఫాదర్ ని మన ఇంట్లో చూడటం వేరు, మన డాడ్ గురించి వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు వింటుంటే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. మీ ఫాదర్ ని ఆ సినిమాలో చూసాం, ఈ సీరియల్ లో చూసాం, ఆయన వాయిస్ విన్నాం అంటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అయ్యో, ఐ థింక్ మూవీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫర్ ఎనీ కిడ్ మన అంత బ్యూటిఫుల్ సీన్ ఒకటి, అదేం సినిమా, నాని సినిమా ఉంటుంది కదా, జెర్సీలో వాళ్ళ అబ్బాయి మీ డాడీని చూసాను రా నేను అంటే వెనక్కి తిరిగి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ వెళ్తాడు. దట్ ఈస్ సచ్ అంటే అది వీల్ రిలేట్ ఎవ్రీ టైమ్ సంబడి సేయింగ్, మేబీ అందరినీ యా అవును అని అంటాం కానీ బట్ సమ్వేర్ ఇన్సైడ్ వీఆర్ లైక్ వెరీ వెరీ ప్రౌడ్. ఎవరైనా ఫ్రెండ్స్ చెప్పినా ఎవరైనా సరే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ టు టెల్ ఇన్ టర్మ్స్, దట్ ఈస్ ద సేమ్ ఫీలింగ్ ఫర్ అస్. యా శ్రీనివాస్ గారు, మీరు ఒక సింగర్, ఒక మంచి పాట వినాలని అంటే నా ఫ్యాన్స్ అందరికీ తెలుసండి నేను ఒక పాట బాగా పాడతానని. నంబర్ ఆఫ్ సాంగ్స్ పాడాను. పాడుతా తీగ ఫస్ట్ సిరీస్ మేము పాడాం, సెమీఫైనల్స్ వరకు విన్ అయ్యాం అనమాట. అప్పటి నుంచి కెరీర్ సింగర్గా లేదు యాక్టర్గా, ఈ రెండే ఇంటెన్షన్స్ అండి. హైదరాబాద్ ఇక్కడ రావడం ఆ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలనే వచ్చాను. సో సింగర్గా అవ్వడానికి కాంపిటీషన్ పెద్ద వాళ్ళు మహానుభావులు అందరూ ఉన్నారు. ఇప్పుడున్నంత ఇది అప్పుడు లేదండి మాకు. ఒక 25-30 years బ్యాక్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 88-89. సో ఆల్మోస్ట్ 30-35 years అయిపోయింది. సో అప్పుడుండే కాంపిటీషన్స్ వేరు. ఎంతసేపు టాప్ గేర్లో ఉన్న సింగర్స్ వాళ్ళు మాత్రమే చేసేవారు. మనం ట్రై చేయాలంటే విత్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ అన్నా ఉండాలి, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్సెస్ అన్నా ఉండాలి. అంటే అలా ప్రూవ్ చేసుకోవడానికి అప్పట్లో మన ప్లాట్ఫామ్స్ కూడా లేవండి. ఇప్పుడంటే ఛానల్స్ వచ్చేసాయి, నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు క్రియేట్ అవర్ ఓన్ ప్లాట్ఫామ్ కదా, మనమే మన ఛానల్ మనం పెట్టుకుని వాట్ శ్రీనివాస్ ఈజ్ అని చెప్పడానికి కూడా దేర్ ఆర్ సో మెనీ వేస్ టు ప్రూవ్ వాట్ యు ఆర్. సో అలాగ ఉన్న దాంట్లో అప్పట్లో సో సింగర్ కంటే యాక్టర్గా ఓకే దీంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అప్పుడు అలా చేస్తూ ఉండేవాడిని. సీరియల్స్ మొదలైంది 88-89లో. ఫస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ ప్లే చేసామండి. వెన్ ఐ వాజ్ ఇన్ స్టూడెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ. థియేటర్ ప్రొడక్షన్ చేసాం, మృత్యకటికం అని. అప్పుడు ఇందిరా ప్రదర్శన ఆ టైంలో డ్రామా 3.5 hours డ్రామా చేసాం. చేస్తున్నప్పుడు 3.5 hours లీడ్ నేనే ప్లే చేశానండి. దానికి అందరూ వైస్ ఛాన్సలర్ వీళ్ళందరూ అప్రిషియేట్ చేశారు.
ఏదో పాత సినిమాల్లో శోభన్ బాబులో ఉన్నావు నువ్వు శ్రీనివాస్ అని, అవన్నీ ప్రెస్ లో రావడం, ఆ పేపర్ కటింగ్స్ పట్టుకోవడం, నేను అందరికీ చూపించడం, వాళ్ళందరూ ఓకే ఓకే నెక్స్ట్ సీరియల్, అవి అప్పట్లో అవన్నీ మాకు ఇప్పటివరకు- బేస్ అండి. అవి ఇప్పటివరకు మా డాడీ దగ్గర అలాగే ఉన్నాయి, పాత పేపర్ కటింగ్స్ అవన్నీ. సో నేను ఎవరిని హువామా ఇన్ హైదరాబాద్ 1989 అండ్ ఐమ్ టాకింగ్ అబౌట్. సో ఎక్కడో మారుమూల చిన్న విలేజ్ నుంచి వచ్చి హైదరాబాద్ ఒక ప్లాట్ఫామ్ అంటూ ఏర్పాటు చేసుకునే రోజుల్లో అలాంటివి చిన్న వాటి ఎప్పటికీ మర్చిపోలేను. సో యాక్టర్ గానే నాకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండటం వల్ల దేవుడి దయ వల్ల ఎంజాయ్ చేయగలుగుతున్నాను. అండ్ అది చిన్న మూవీ, పెద్ద మూవీ, లేకపోతే అవుట్డోర్, లేకపోతే లోకల్, ఇలా ఏది నాకు ఆ డిఫరెన్సెస్ ఉండవు అనమాట. ఎవరన్నా అడిగారు, క్యారెక్టర్ అడిగారు, మేము ఇలా ఫాదర్ అనుకుంటున్నాం. అండ్ అఫ్ కోర్స్ మీకు తెలుసు మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్ని హీరోయిన్ ఫాదర్ అది హీరో ఫాదర్ కానీ ఈ మధ్య అన్ని ఉన్నాయి, అంటే అన్ని న్యూ ప్రొడక్షన్స్ కాబట్టి. సో క్యారెక్టర్ యాక్టర్ గా కొన్ని ప్రాజెక్టులు చేశాను. ఇప్పుడు ఎక్కువగా నాకు ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు ఏవైతే ఒక 20-25 ఉన్నాయో, మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్ని హీరోయిన్ ఫాదరే. సో హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్ అంటే చాలా కంఫర్టబుల్ అనమాట నాకు. వెరీ ఇంట్లో ఎలా ఉంటాను పాప వాళ్ళతో, బాబు వాళ్ళతో, సో అలా ఉండిపోతాను. హీరో అంటే మా అబ్బాయి. చెప్పాలనుకున్నాను. ఎందుకు అంటే నాన్నగారిని చూస్తే ఇప్పుడు ఆయన నటిస్తున్నట్టుగా ఉండదు, ఏదో ఎవరో చెప్పారు డైలాగ్స్ అని కాదు, చాలా నాచురల్ గా ఉంటుంది, ఆ అవునండి. పాత్రకి జీవం పోసినట్టుగా ఉంటుంది, ఏదో పట్టి డైలాగ్స్ చెప్పినట్టుగా కాకుండా అంటే ఎంత మేం బాగుంటుందో. చూస్తూ పెరిగామన్నాను కదా చిన్నప్పటి నుండి. ఏదో స్క్రిప్ట్ ఇచ్చాక ఏదో చాలా బట్టి పట్టడం లాంటివి కూడా ఎప్పుడూ లేవు. ఆ సీన్ ఏంటో, ఆ ఎమోషన్ ఏంటో చూసుకుంటారు, చాలా ఇంప్రూవైజ్ చేసి కూడా మాట్లాడతారు ఆన్ సెట్. సో యా, హీఈస్ అ వెరీ న్యాచురల్ అండ్ యాక్టర్. మోర్ ఓవర్ డైరెక్టర్స్ కూడా అంతే ఫ్రీడమ్ ఇస్తారండి. అవును. డైలాగ్ యాస్టీస్ 1 to 10, 1 to 10 చెప్పాలి, మధ్యలో 3, 4, 7, 8 అలా చెప్పకూడదండి అని చెప్పేవాళ్ళు కొంతమంది డిఫరెంట్ గా ఉంటారండి. సో అలా కూడా వర్క్ చేస్తాను, ఇలా కూడా వర్క్ చేస్తున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ నాకు డైరెక్టర్స్ ఫ్రీడమ్ అన్నమాట. సో ఒక పెద్ద సినిమా గురించి అప్పుడే చెప్పకూడదు దాన్ని, కానీ తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. ఒక ఒక అద్భుతమైన నటుడు అనుకోండి, మెగా హీరో, ఐ మీన్ మెగా అనగానే చిరంజీవి గారు అంటారు, మహానుభావుడు కాదు, ఒక పెద్ద యాక్టర్, పాన్ ఇండియా సూపర్ స్టార్ అనుకుందాం. ఆయన్ని నా డైలాగ్ లో అరే ఒరే అనే క్యారెక్టర్ అండి. అది యాక్చువల్లీ డైరెక్టర్ గారు 1.5 పేజ్ డైలాగ్ ఇచ్చారు, హీరో గారిని చనువు కొద్దీ తిట్టడం అన్నమాట. అంటే ఒక కొడుకు ఆయన కాదు, ఒక చనువున్న ఒక ప్రొఫెషనల్ టీచర్ని, డాక్టర్ని, ఏదో క్యారెక్టర్ అనుకోండి, అది ఇప్పుడే నేను డిస్క్లోజ్ చేయను మ్యాటర్. సో ఆయన తిట్టాలి ఇదే అన్నారు, డైలాగ్ చదువుతున్నాను, ఆయన అంత పెద్ద ఆయన చూస్తే అనలేను, ఎలాగా ఏంటనో మొదలు పడుతుంటే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఐఎమ్ వెరీ సారీ, ఆయన్ని నేను ఎందుకో రా అని అనలేకపోతున్నాను, మరి ఏమంటారు శ్రీనివాస్ చెప్పండి మీరు అంటే, ఏంటయ్యా అని అడుగుతాను. ఏంటయ్యా అంటే కొంచెం గారం ఉంటుంది కదా, రా అంటే రఫ్ ఉంటుందని అన్నానండి. ఓకే, ఆ వయా మీడియా మీరు వెళ్ళిపోండి అన్నారు. అలా ఫ్రీడమ్ ఇచ్చిన మెగా డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో అలా చెప్పినప్పుడు ఇంకా కంఫర్టబుల్ గా మనం ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా చాలా హ్యాపీగా చేయగలుగుతాం. అలా వల్ల మీరు అన్నారే న్యాచురల్ అది ఇది అని, మీరు ఇచ్చారు, నాకు దొరుకుతుంది, నేను చేస్తున్నాను, అది ప్రేక్షకులకు అందుతుంది. నిజంగా మీరు యాక్టర్ లా అనిపించరు, మా ఇంట్లో మా ఫాదర్ లాగా ప్రతి ఒక్కళ్ళు అలా అనుకునే Yeah. ఛాన్స్ ఉంది. అవును. థ్యాంక్ ఇది యూ. మీకు కూడా హ్యాపీగా అయ్యో, shoots కి వెళ్ళినప్పుడు షూట్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఈవెన్ యాక్ట్రెసెస్ కూడా కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి అచ్చా సో యు ఆర్ ద రియల్ డాటర్, ఓకే మీట్ మీ, ఐఎమ్ ద Real. రియల్ డాటర్ అని. అందరు ఈవెన్ షూట్ లో కూడా డాడీ రండి, డైరెక్టర్ పిలుస్తున్నారు, డాడీ అనే పిలుస్తారు డాడీని. అయితే దే గెట్ వెరీ, డాడీ కూడా అమ్మాయి అనగానే అసలు చాలా ప్రాణం అన్నమాట. సో అంతే ఇదిగా మాట్లాడతారు అందరిది. సో వాళ్ళు కూడా నాకు తెలిసి దే ఆల్సో ఫీల్ హిమ్ లైక్ దేర్ ఓన్ ఫాదర్. Yes, అందరిని yes. ఫోన్ చేసినా సరే డాడీ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అలాగే మాట్లాడతారు అందరు. శ్రీనివాస్ గారు Yeah. ఏ హీరోకైనా హీరోయిన్ కైనా ఫాదర్ గా యాక్ట్ చేయాలని కోరికుందా మీకు? సో ఎన్టీఆర్ గారి పక్కన చేయాలి అనుకున్నానండి, జూనియర్ ఎన్టీఆర్ గారి పక్కన. బట్ యాడ్ లో చేశాను, రీసెంట్లీ మలబార్ యాడ్ చేశాను, బాబాయ్ గా చేశాను. అండ్ రామ్ చరణ్ గారితో చేయాలి అనుకున్నాను, గేమ్ చేంజర్ చేశాను. ప్రభాస్ గారితో ఎప్పుడు వస్తుంది అవకాశం అనుకున్నాను, మారుతి గారి పుణ్యం అని. సో సారే పిలిచారు, వారితో షేర్ చేసుకునే అవకాశం నాకు కలిగింది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా క్యారెక్టర్ యాక్టర్గా వీళ్ళందరితోటి చేయగలిగాను. ఫాదర్గా చేయాలనే కోరిక మాత్రం బాగా ఉంది, ముఖ్యంగా మహేష్ బాబు గారికి చేయాలని. సో అంటే కోరికలు అనంతం, బట్ దేవుడు కూడా తీర్చాలి, ఆ అవకాశం, ఆ అర్హత నాకు రావాలి, నేను ప్రూవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సోకాల్డ్ అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు, వీళ్ళందరికీ ఫాదర్గా చేయాలనే కోరిక ఉంది, కానీ అది అతి అవుతుంది. అంచేత నేను ప్రూవ్ చేసుకుని, శ్రీనివాస్ భోగిరెడ్డి అనేవాడు ఇప్పుడు క్యారెక్టర్ యాక్టర్లో 100లో 1 అయి ఉంటాను, 100లో 1 కూడా అయి ఉంటాను, ఇంకా 101 అయి ఉండొచ్చు.
బట్ టాప్ 10 లోకి వచ్చే వరకు నేను హార్డ్ వర్క్ చేసి వాళ్ళందరికీ అలా చేయాలని కోరిక నాకు బలంగా ఉంది. కరెక్టే. ఫాదర్ క్యారెక్టర్ అనగానే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనగానే మీలాంటి సీనియర్ యాక్టర్స్ గుర్తు రావడం అనేది కూడా హ్యాపీ కదా. ఎస్ ఎస్ డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. మన కెరీర్ లో ఎక్కడి వరకు వెళ్ళాము, ఏంటి నలుగురికి గుర్తున్నాము అనేది. ఎస్. ఇంతకీ శ్రవ్యమానస మీ గురించి చెప్పండి. దాదాపు 2000 వరకు కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు. అవునండి. మీకు బాగా మీ కెరీర్ లో గుర్తుండిపోయే సంఘటన, సంతృప్తినిచ్చిన డాన్స్ ఏంటి? ఓకే. సో అంటే అలాంటివి చాలా ఉన్నాయి, ఇంకా చాలా చేస్తాను డెఫినెట్లీ. అంటే ప్రతిసారి ఒక ప్రొడక్షన్ చేసినప్పుడు అది ప్రాపర్గా రీచ్ అయింది ఆడియన్స్కి, వాళ్ళు కూడా ఎమోషన్ ఫీల్ అవ్వగలిగారు అన్నప్పుడల్లా అంతే, దట్ ఈస్ అది నేను అచీవ్ చేశాను అన్న ఫీలింగ్ ప్రతిసారి అలా నాకు తెలిసి చాలాసార్లు వచ్చినాయి నేను చేసిన ప్రతిసారి. సో అలాగే ఒకసారి నేను గర్ల్ చైల్డ్ మీద కూచిపూడి తీసుకుని ఒక కంటెంపరీ వర్క్ చేశాను. సో నేను అందులో పర్ఫామ్ చేయలేదు, ఐ వాజ్ ద డైరెక్టర్. నేను చిన్నపిల్లలతోటే నేను చేయించాను. ఇట్ ఇస్ అ మ్యూజికల్, అందులో డైలాగ్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, ఇదంతా. సో అది ఒక 30 minutes ప్లే అనమాట. 30 minutes ప్లేకి ఒక చిన్న ఆడిటోరియంస్లోనే చేసాం ప్రతిసారి, బికాస్ అందులో గర్ల్ చైల్డ్ వీళ్ళందరితో మాట్లాడుతుంది, తనదేంటి, తన మనోభావన ఏంటి అన్నది తను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది, ఆడుకుంటుంది అందరితోటి. తను ఈ ప్రపంచంలోకి వచ్చి ఆడుకోవడాలు వాళ్ళ ఫాదర్ తోటి, అదంతా మొత్తం అంతా ఇట్ ఈస్ అ వెరీ ఎమోషనల్ కైండ్ ఆఫ్ డాన్స్ డ్రామా అనమాట. సో అది చేసినప్పుడు ఆడియన్స్ అందరూ కూడా దే ఫెల్ట్ ఆల్ వెరీ ఎమోషనల్. వాళ్ళందరూ స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది ఆ పర్ఫార్మెన్స్కి. సో దట్ ఈస్ మై ఫస్ట్ ప్రొడక్షన్. సో అది అంటే దట్ ఓపెన్డ్ లాట్ ఆఫ్ అదర్ థాట్స్ ఫర్ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ అనమాట. సో దట్ ఈస్ మై వెరీ ఫస్ట్ ఇది అని చెప్పచ్చు. ఇంతకీ ఒక పాట పాడుకుందాం. అవును, పాటల నుంచి ఇవన్నీ మాట్లాడుకుంటాం. మామా చందమామా వినరావా నా కథ, మామా చందమామా వినరావా నా కథ, వింటే మనసు ఉంటే కలిసేవో నా జత, మామా చందమామా. లేటెస్ట్ సాంగ్స్ ఏమైనా పాడచ్చు? లేటెస్ట్ నేర్చుకోలేదు అనమాట యాక్చువల్లీ పాడడానికి. చాలా పాటలు చాలా బాగుంటున్నాయి. సో ఎందుకు అంత ఫోకస్ పెట్టలేదు, కెరీర్ అంతా యాక్టింగ్ సైడ్ ఉండటం లేదా సరదాగా అలా పల్లవి పాడుకోవడం తప్ప. చాలా అద్భుతమైన పాటలు ఈ మధ్య వచ్చిన సంగీత దర్శకులు అందరూ సూపర్ మెలోడియస్ అందిస్తున్నారు మనకి. అద్భుతమైన సింగర్స్ కూడా వచ్చారు. సో చాలా బాగుంటున్నాయి. మీకోసం నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చేస్తాను, నేర్చుకుని వస్తాను. నా జనరేషన్ అంటే ఏం లేదు, నా జనరేషన్ కోసం ఈ పాటను కానీ మా వాడు మళ్ళీ నా పాటే పాడాడు, వాడు కూడా గుర్తొస్తుందని. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా మీరు చాలా మంది ఆర్టిస్టులకి మీ వాయిస్ ఇచ్చారు. మీకు బాగా గుర్తుండిపోయే డైలాగ్స్ అంటే గుర్తుండిపోవడం అంటే నెంబర్ ఆఫ్ చెప్పడం కూడా ఉండవండి కొన్ని. సో అందరికీ బాగా గుర్తున్న సినిమా భాగమతిలో అనుష్కని ఇంటర్వ్యూ చేయడానికి ఒక అతను తలై వాసన్ విజయ్ అని తమిళ యాక్టర్ ఉన్నారు, కొంచెం బౌల్డ్ హెడ్ అది ఉంటుంది. ఆయన తన చుట్టూ తిరుగుతూ అది వెరీ ఇంపార్టెంట్ సీన్ ఆ మూవీలో. సీన్ ఇంకా సెంటర్ ఆఫ్ ది మూవీ అని చెప్పొచ్చు. తనేనా ఇదంతా చేసేది వేరేదా అన్నది ఇంటర్వ్యూ సీన్ ఉంది కదా, ఒక 8 minutes అంతా. 8-9 minutes పైనే ఉంది. దాని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను అనమాట. పేరు చంచల, మరి భానుమతి అంటే ఎవరు, అలా తిరిగి డైలాగులు అన్ని చెప్పుకుంటూ వచ్చాను. 14 minutes సీన్ అండి అది. అంటే ఇప్పుడు మనం డబ్బింగ్ అనేసరికి ఆ పర్టికులర్ క్యారెక్టర్ దాంట్లోకి మనం పరకాయ ప్రవేశం చేస్తాం మనం. అప్పుడు ఆ సీన్ చూస్తూ ఆయనలో ఇచ్చే వాయిస్ తిన్న లేకపోతే షార్పా లేకపోతే బేసా బోల్డ్ అనేది డిసైడ్ చేసుకుని చెప్తుంటాం కదండి. ఇప్పుడు మన డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళు కూడా యాక్షన్ చేయాలి. మన స్క్రీన్ చేసే వాళ్ళకంటే ఎక్కువ డబ్బింగ్ ఆర్టిస్ట్ చేస్తేనే దానికి లైఫ్ ఉంటుంది. సో అలా మనం చాలా మందిని చెప్పుకోవచ్చు మనం. సాయి కుమార్ గారు కానీ వాళ్ళందరూ ఎన్నో డబ్బింగ్లు వింటూ మనం సినిమాలు చూస్తూ వస్తున్నాం. వాళ్ళందరూ కెమెరా మైక్ ముందు యాక్షన్ చేస్తారు, బాడీ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మనం చూసే వాళ్ళు స్క్రీన్ మీద చేసే యాక్షన్ ఇలా ఉంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అలాగే చేస్తాడు అక్కడ. ఇందాక శ్రవ్య చెప్పారు వాయిస్ యాక్టర్స్ మేము. yes 100% ప్రాణం అండి. 75% ఆర్టిస్ట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది 25 మోర్ దాన్ 25% అనుకుంటాం కానీ ఇవ్వాలి మనం. ఐ థింక్ ఇప్పుడు ఫైట్ సీన్స్ తీసుకున్నా మీరు,
యాక్షన్ చేయడం కంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ కి ఇక్కడ బ్రీతింగ్ అది మొత్తం ఆ ఎమోషన్ కన్వే చేయడం. నేను కూడా అనుకునేదాన్ని డాడీ డబ్బింగ్కి వెళ్ళి వచ్చారు, ఇంటికి వచ్చాక ఎక్కడికైనా బయటికి వెళ్దాం, ఇవాళ డబ్బింగ్ అయింది, ఇవాళ వద్దులే రేపు వెళ్దాం అంటారు, టైర్డ్ అయిపోయి ఉంటారు. డబ్బింగ్ లో ఏం టైర్డ్నెస్ ఉంటుందని అనుకునేదాన్ని. మీరు కానీ నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యాక అసలు ఇవన్నీ కొన్ని సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు ఇలా మొత్తం బాడీలో తూలిపోయి బ్రేక్స్ తీసుకునే బోల్డ్ రోజులు ఉన్నాయి. ఓకే కాసేపు బ్రేక్ తీసుకుని మళ్ళీ చేద్దాం అలా కూర్చొని. అలాంటిది ఇంకా లాట్ ఆఫ్ ఇప్పుడు మన సాయి కుమార్ గారు కానీ, ఎందుకంటే జగపతి బాబు గారు కూడా తన వాయిస్ అసలు ఎంత ఎంత బ్రిలియంట్ చేస్తారు. ఐఎమ్ షూర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అసలు నేను అప్పటి నుండి ఎవరైనా కనిపిస్తే ఇలాగా అంతే. ఏం కాదు యాక్షన్ కదా కెమెరా ముందు అనుకుంటారు, చేసే వాళ్ళకే తెలుసు. వెరీ వెరీ టఫ్. ఏం కాదు డబ్బింగ్ అని కూడా చాలా మంది అంటారు, డబ్బింగ్ ఆర్టిస్టులకే తెలుసు. ఇంకా యాక్టింగ్ లో బ్రీతింగ్ అన్ని ఇవ్వరేమో కానీ ఆ Dubbing లో ఎమోషన్ ని మాత్రం. డబ్బింగ్ లో కన్వే చేయాలి. అండ్ దట్ ఇస్ మీరు ఫ్యామిలీ Yeah. మ్యాన్ 2 లో సమంతకి డబ్బింగ్ అవునండి. చెప్పారు కదా, Correct. అలాగే సిటాడెల్ లో కూడా. కరెక్ట్. అప్పుడే అర్థమైంది నాకు ఇది. నేను అన్నాను కదా దట్ ఈస్ ఫ్యామిలీ మ్యాన్ ఇస్ అ కంప్లీట్ యాక్షన్. ఇదంతా స్క్రీమ్స్, ఫైటింగ్ సీన్స్ అంతా, ఫైటింగ్ చేయడం అంతా అక్కడ యాక్షన్ చేయడం ఈజీ అనను కానీ, అంటే దానికంటే ఇక్కడ మేము ఆ బ్రీతింగ్ ఇవ్వాలి, ఎమోషన్ అంతా జస్ట్ బ్రీతింగ్స్ లో ఇవ్వాలి. సో ఆ బ్రీతింగ్ చేసేటప్పుడు చాలా బ్రేక్స్ తీసుకున్నాను నేనైతే. అసలు మొత్తం ఇలాగా నాకు జనరలీ కళ్ళు తిరగడం లాంటివి ఉండవు, ఇలా మొత్తం బాడీ వీక్ అయిపోయిన లాంటివి ఉండవు. కానీ డబ్బింగ్ చేస్తున్నప్పుడు అసలు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది అని అలాగే సీన్ అప్పుడే తెలుసుకున్నాను. ఎమోషనల్ సీన్స్ ఉంటాయండి కొన్ని అవును, ఎమోషనల్ సీన్స్ కరెక్ట్. రియల్ గా ఫీల్ డైలాగ్ చెప్పే సిచ్యుయేషన్ బట్టి ఆటోమేటిక్ గా మాకు తెలియకుండానే ఏడుస్తామండి. అప్పుడు డబ్బింగ్ ఇంజనీర్ అంటారు అన్నమాట, శ్రీనివాస్ గారు ఒక 5 minutes ఆగుదామా, కాఫీ టీ ఏమైనా తాగుతారా అని. తెలియకుండానే ఎమోషన్ ఫీల్ అవుతాం. ఎంత స్ట్రెయిన్ అవుతామో అనేది జనరల్గా ఇప్పుడు మా పాప చెప్పినట్టు ఇవాళ డబ్బింగ్ చెప్పి అలసిపోయానమ్మా, డబ్బింగ్ కూడా అలసిపోతారేంటి అనేది చిన్నప్పుడు 10th ఇంటర్ చదివే టైంలో. మనం ఆ ప్రొఫెషన్ కి వెళ్ళేంత వరకు వాట్ ఈస్ ఇట్ అన్నది మనకు తెలియదు అసలు. మొత్తానికి స్క్రీన్ వెనక కూడా బాగా నటించేస్తారు అన్నమాట. సో నేను దూరదర్శన్ లో ఏవైతే యాంకరింగ్ అన్ని చేశానో, డాక్టర్ కూడా యాంకర్ గా చేసిన లైవ్ చేశారు, సన్ కూడా లైవ్ చేశాడు, ఆల్ ఇండియా ఐడల్ ఇద్దరు కూడా డ్రామా ఆడిషన్ అయ్యారు. సో నేను ఏవైతే చేసుకుంటే యాక్టివిటీస్ వచ్చానో ఎక్సెప్ట్ డాన్స్, సో వాళ్ళిద్దరు కూడా నన్ను డామినేట్ చేసి అవన్నీ చేస్తున్నారు. ఫైనల్ గా ఒక క్వశ్చన్, మీ ఇద్దరి మధ్య ఉన్న కామన్ మ్యాన్, మీ మదర్, మీ వైఫ్, ఆవిడ గురించి చెప్పండి. చెప్పండి. వితౌట్ మై వైఫ్ శ్రీనివాస్ లేనట్టేనండి, ఒకటే వర్డ్ అంతే. ఎన్నో జీవితంలో, హైదరాబాద్ జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి, హర్డల్స్ నుంచి బయటకు వచ్చాం. ఇలాంటివన్నీ సమపాళ్లలో తీసుకుంటూ నా నుంచి మొదలయ్యి కూతురు, తర్వాత కొడుకు, అలా మొత్తం ఫ్యామిలీ అందరికి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా కంఫర్టబుల్. కొడుకే కాదు, ఇప్పుడు నాకు కూడా ఒక 1.5 year old మనోడు, అల్లుడు, కోడలు అందరూ వచ్చారండి. తనకు ఆల్రెడీ నీ పెయిన్స్ ఉండేవన్నమాట ఇదివరకు, కానీ ధైర్యం చేయలేదు. బోత్ నీ సర్జరీకి డ్యూ ఉన్నాయి. కానీ ఇప్పుడు రేపు నాకు కొడుకు పుడుతున్నాడు, వాడిని నేనే కదా చూసుకోవాలి, వీళ్ళందరూ మొత్తం బిజీ ఉంటారు, వీళ్ళందరూ అన్ని పనులు చేసుకోవాలంటే నేను ఇది అనేసి తను సర్జరీ చేయించుకుని ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా నా కొడుక్కి షీ ఈస్ ద మదర్ మోర్ దాన్ మీ. తను లేకపోతే ఐ థింక్ మేమందరం ఇన్ని చేసుకోలేం కూడా. మీరంతా ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు అంటే ఆవిడ చాలా త్యాగాలు చేసి కూడా ఆవిడ అలా అంతే ఉండడం మొత్తం వల్లే సాక్రిఫైస్ ఐ థింక్ అమ్మదే. మొత్తానికి మీ వారసురాలిగా శ్రవ్య మానసను చూస్తున్నాం. ఇంకా తను కూడా ఎన్నో అచీవ్మెంట్స్ అందుకుంటుందని మేము థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ శ్రవ్య మానస. థ్యాంక్ యూ సో మచ్. మీరిద్దరు చాలా బిజీగా ఉన్నారు, అయినా సరే నేను అడగగానే మీ ఫ్రీ టైం చూసుకొని నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు సుమన్ టీవీ.